హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుంటున్నాం. మనం విజయకేతనం డే సిరీస్లో డే 8లో ఉన్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. ఇప్పుడు మనకి ఈ డేటాకి మీడియన్ అనేది 28.5. ఇక్కడ ఇచ్చిన డేటాకి మీడియన్ 28.5. అయితే మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అని మనకి రెండు వాల్యూస్ ఇచ్చారు. ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ని నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. దేనికి? మీడియన్ కాబట్టి మనకి కావాల్సిన నెక్స్ట్ కాలం ఏంటి? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ 1 5, నెక్స్ట్ 5 ప్లస్ ఎక్స్, నెక్స్ట్ 5 ప్లస్ 20 ప్లస్ ఎక్స్. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇంకొక లైన్ రాసాను చూడండి. 5 ప్లస్ 20 25 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 25 ప్లస్ 15 ఇట్స్ 40 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ 40 ప్లస్ 5 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మనకి టోటల్ ఎన్ వచ్చింది? ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60. ఈ 60 అనేది మనకి ఇక్కడ టోటల్ క్వశ్చన్లో మెన్షన్ చేసిన వాల్యూ. సో ఇక్కడున్న 45ని నేను ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60 మైనస్ 45, దట్ మీన్స్ 15. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీని గురించి మనం మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న డేటాలో హైయెస్ట్ వాల్యూ ఎవరు? 20. సో 20 ఈజ్ ఏ ఎఫ్. 20కి ముందున్న క్లాస్లో ఉన్నది ఎవరు? సిఎఫ్. 5 ప్లస్ ఎక్స్ అనేది సిఎఫ్. 20కి ఎగ్జాక్ట్లీ లోవర్ బౌండరీ ఏమవుతుంది? ఎల్. రెండిట్ల మధ్య డిఫరెన్స్ హెచ్. సో మీడియన్ ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ 20, ఎన్ ఈక్వల్ టు 60, CF ఈక్వల్ టు 5 ప్లస్ ఎక్స్, ఎఫ్ ఈక్వల్ టు 20, హెచ్ ఈక్వల్ టు 10. వాల్యూస్ అన్నిటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 28 ప్లస్ 5 ఈక్వల్ టు 20 ప్లస్ 60 బై 2 మైనస్ 5 ప్లస్ ఎక్స్ బై 20 ఇంటూ 10. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 28.5 ఈక్వల్ టు 20 ప్లస్ 60 బై 2 ఎంత? 30 మైనస్. ఇక్కడ చాలా మంది ఎక్స్కి మైనస్ చెయ్యరు, ఓకేనా? ఇక్కడ ఎక్స్కి మైనస్ ఉంటుంది చూడండి. మైనస్ ఇంటూ 5 మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2. 30 మైనస్ 5 25. ఇంకే కింద స్టెప్లో 25 ఒక్కటే చేంజ్ అయింది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్న 20 ప్లస్ చేస్తుంది కదా, ఇటు సైడ్కి తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్. 28.5 మైనస్ 20 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ బై 2. 28.5 మైనస్ 20 ఎంత? 8.5 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ బై 2. ఈ 2 ఇటు వస్తే మల్టిప్లికేషన్. 2 ఇంటూ 8.5 ఈక్వల్ టు 17. సో ఎక్స్ ఈక్వల్ టు 17 మైనస్ 25, ఎక్స్ ఈక్వల్ టు 8. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, అర్థమైంది ఎక్స్ వాల్యూ ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15. ఎక్స్ వాల్యూ ఎంత? 8. 8 ప్లస్ వై ఈక్వల్ టు 15, వై ఈక్వల్ టు 15 మైనస్ 8, వై ఈక్వల్ టు 7. ఎక్స్